రండి రండి, త్వరగా భోంచేద్దాం పదండి. అమ్మమ్మ, తలుపులు తెరిచి ఉన్నాయేంటి? పొలంలో పని తొందరగా ముగించేసి నాన్న అప్పుడే వచ్చేసాడేమో. చేపల కూర వాసన పొలంలో ఉన్న నాన్నని కూడా ఇంటికొచ్చేలా చేసింది. అబ్బబ్బబ్బా, ఏం గుమగుములు! పదక్క, త్వరగా పద. ఏం రుచి, ఏం రుచి! ఈ ముసల్దాన్ చెయ్యి అద్భుతం రా. రండి, ఇంటికొచ్చిన అతిథిని రండి కూర్చోండి తినండి అని చెప్పకుండా ఇల్లు మూసేసి ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఇలా చూడండి, ఇది చాలా తప్పు. ఎవరు లేని ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఏంటిదంతా? మా అన్నని జైలుకి వెళ్ళేలా చేసి మీరు చేపల కూర, కోడి కూర తినాలనుకుంటున్నారా? విందు భోజనాలు కావాలా మీకు? విందు భోజనాలు? అన్నా సారీ అన్నా, సారీ. బుద్ధుందారా నీకు? కోపం వస్తే ఏది పడితే చేసేస్తావా? నీకు అంతలా కోపం వస్తే వాళ్ళని కిందేసి తొక్కు, అంతేగాని గిన్నె మీద చూపిస్తావేంట్రా? అన్నను నేను ఇక్కడ కూర్చొని తింటున్నాను కదా. సారీ అన్నా, సారీ. నన్ను క్షమించండి అన్నా. కూర్చొని తినండి అన్నా. మీరు కూర్చోండి. మీరు వీడంతే ముసలి, బాగా కోపిష్టి. కోపం వచ్చిందంటే చిన్న పెద్ద ఏది చూడ్డు, కొడుతూనే ఉంటాడు.